నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాళ్ళలో నొప్పి మొదలైందంటే అందరిలో గూడా గుండెల్లోని గుబులు మొదలైపోతూ ఉంటుంది. అరే! నా మోకాళ్ళలో నొప్పొచ్చేసింది. ఇంక నేను వెంటనే సర్జరీకి వెళ్ళిపోవాలా? సో, ఇక్కడ నుంచి నా లైఫే ఎలా అనే భయం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. కానీ నిజానికి ఆ మోకాళ్ళ నొప్పి వచ్చిందనంటే దానికి కారణాలు ఎన్ని కారణాలు అయ్యుండొచ్చు. సో, ఏ కారణానికి అసలు మనం సర్జరీకెళ్ళాలి? ఎలాంటి కారణాలకి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్‌కి వెళ్ళాల్సిన నెసెసిటీ ఉంటుంది. సో, ఎందుకు యంగ్‌స్టర్స్‌లో కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులనేది వచ్చేస్తుంది. సో, అంత చిన్న ఏజ్‌లో మోకాళ్ళ నొప్పి వచ్చిందనంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఏ రకంగా పనిచేస్తుంది? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధీర్ ధర గారు ఫ్రమ్ ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ జూబ్లీ హిల్స్. హలో సార్. హాయ్ అండి. సార్, మోకాళ్ళ నొప్పులు సో చిన్న ఏజ్ పిల్లలతో సైతం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళలో వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళకి ఆస్టియోఆర్థరైటిస్ కారణంగా మోకాళ్ళ నొప్పి వచ్చిందని అనుకోవచ్చు. కానీ చిన్న వాళ్ళలో కూడా ఆస్టియోఆర్థరైటిస్ అంటే వాళ్ళు కూడా బిలీవ్ చేయలేరు కదా! వచ్చిందని చెప్పినా డాక్టర్ డిక్లేర్ చేసినా కూడా మన ఏజ్ ఏంటి? మీరేం చెప్తున్నారు? అనే ఫీలింగ్‌లో వాళ్ళు ఉంటారు. సో, ఎందుకు అట్లా చిన్న ఏజ్‌లో కూడా వస్తుంది? అలా రావడానికి ఛాన్స్ కూడా ఉంటుందంటారా? ఏంటి? చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే దీనికి అవేర్‌నెస్. సూడో అవేర్‌నెస్. ఓవర్ అవేర్‌నెస్. హ్మ్. ఓవర్ అవేర్‌నెస్ అని ఇప్పుడు చూడు, ఒక 40 ఇయర్స్ బ్యాక్ ఒక 35 ఇయర్స్ యంగ్ మేల్ ఉన్నాడు. వాడికి నొప్పొచ్చింది. జనరల్‌గా ఏం చేస్తారు? పట్టించుకోరు. హ్మ్. 35 ఏళ్ళకి నాకు నొప్పి ఏంటని. దాన్ని ఏదో అలా చిన్న చిన్నగా ఎక్సర్సైజ్ చేసుకొని వస్తారు. ఇప్పుడు అంటే మెడికల్‌లో జరుగుతున్న అడ్వర్టైజ్మెంట్స్, మెడికల్‌లో జరుగుతున్న అనవసరమైన హైప్ తోటి ఆ 35 ఏళ్ళోడు కూడా అమ్మో నా మోకాలు అరిగిపోయింది, దాన్ని యూట్యూబ్‌లో చూసి గందరగోళం చేసుకొని వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ నీ జాయింట్ పెయిన్ ఇన్ ఎ ఇప్పుడు మేల్ ఇన్ఫర్మేషన్స్ అంత ఈజీగా ఆ వస్తుంది కదా! ఇన్ఫర్మేషన్‌తో బుర్ర చెడిపోయి ఆడు పరిగెత్తాడు డాక్టర్ దగ్గరికి. ఇది హ్మ్. మేజర్ రీజన్. అందరికీ నొప్పులు వస్తాయి. ఇప్పుడు చిన్నపిల్లలు 15-20 ఇయర్స్ అంతగా రాకపోవచ్చు. 20-25 దాటగానే ఎక్కడెక్కడో నొప్పులు వస్తుంది. కానీ ఆ నొప్పిని ఏం కాదులే అన్నట్టు జాగ్రత్తలు తీసుకోకపోగా దాన్ని చింపి చీరండం చేసి అసలు ఏం జరుగుతుంది, అంటే అసలు ఓవర్ మోకాలంటే ఏంటి, కాన్షియస్ అయిపోతున్నారు ఓవర్ అంటారా? కాన్షియస్, సూడో కాన్షియస్. ఇది ఇంకో డాక్టర్ల మాట కూడా వినరు. నాకు ఇదే అయింది, ఇదే అయి ఉంటుంది. ఆ డాక్టర్ దగ్గరికి పోయి సార్ నాకు ఇదే అయింది సార్, ఇదే అని చెప్పండి అన్నట్టుంటాడు. ఇదే అక్కడ జరుగుతున్నది. ఇంకా అంతే, దానికి సంబంధించిన సర్జరీలు, దానికి సంబంధించిన అన్ని చదివేసి ఉంటారు. మాకు తెలియనివి చెప్తుంటారు వచ్చి. యంగ్ ఏజ్లో వచ్చిన ఇది అన్నమాట ప్రాబ్లం. రియల్గా కూడా ఉంటాయి కొన్ని. ఇవన్నీ రియల్ కాదని కాదు, కానీ ఓవర్గా థింక్ చేసేసి ఓవర్ ట్రీట్మెంట్స్ గురించి ఆలోచించి దాని గురించి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ఇదే నాకుంది, ఇదే నాకుందని. మైగ్రేన్ పేషెంట్ ఎప్పుడైనా చూడండి, మైగ్రేన్ గురించి మొత్తం చెప్పేస్తారు. న్యూరో ఫిజిషియన్ కంటే ఎక్కువ చెప్పేస్తారు. చదవడం అనమాట. నెట్లో పిచ్చి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇంతకుముందు 40 సంవత్సరాల క్రితం మైగ్రేన్ గురించి తెలుసుకోవాలంటే లైబ్రరీకి పోవాలా, పోయి మైగ్రేన్ బుక్ ఎత్తుక్కొని లేదు కొనుక్కోలేము. లైబ్రరీస్లో పోతే ఫ్రీగా డాక్టర్ ఏం చెప్తే అదే అన్నట్టు ఇంకా అప్పుడు ఉండేది. ఇప్పుడేమిటి ఇన్ఫర్మేషన్ అన్లిమిటెడ్. నీ ఇష్టం వచ్చింది దొరుకుతుంది. నీకు చెత్త దొరుకుతుంది, మంచి దొరుకుతుంది. ఏది మంచి ఏది చెడ్డ ఎవడికి తెలియదు. సో అది రీజన్. కాకపోతే ఇప్పుడు మేము చూస్తున్నది అదొక మెయిన్ రీజన్ అయితే, ఇంకొక మెయిన్ రీజన్ అంటే ఓవర్ యూసేజ్ ఆఫ్ ద జాయింట్. ఓవర్ యూసేజ్ ఎక్కడ జరుగుతుంది? ఒకటి, హెవీ వర్క్స్ చేయడం. హెవీ వర్క్స్ అంటే పొద్దున రాత్రి ఇష్టం వచ్చినట్టు చేయడం, డబుల్ డ్యూటీస్, దానికి ట్రావెల్, అనవసరమైన వాకింగ్లు, అనవసరమైన జిమ్లు, వీటన్నిటి వల్ల కూడా ఇంజరీస్ అవుతాయి. క్రికెట్లు, ఆడేవాడు 45 ఇయర్స్కి క్రికెట్ స్టార్ట్ చేస్తాడు. అప్పటి వరకు క్రికెట్ బ్యాటే పట్టుకున్నాడు. ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? ఈ ఐపీఎల్ అని, జీపీఎల్ అని, పీపీఎల్ అని, ఏవో పిచ్చి పిచ్చి అన్నీ జరుగుతున్నాయి. ఇంకా దాంట్లో చూసి ఇంకా ప్రతి ఒక్కడు విరాట్ కోహ్లీ అనుకుంటాడు, వైభవ్ సూర్యవంశీ అనుకొని ఇప్పుడు 40 ఏళ్ళకే వెళ్తారు. వెళ్ళగానే షోల్డర్ ఇంజరీ, నడుము ఇంజరీ, నీ ఇంజరీ. ఆ ఏజ్లో ఆడకూడదు. కాకపోతే ఆ టీవీలో చూసి ఆ అనాలిసిస్ చూసి ఏం లేదు మనం కూడా కొడితే 6 వెళ్ళిపోద్దురా అన్నట్టు వెళ్తారు. దాంతో మళ్ళీ ఇంజరీస్. ఒకటేమో ఓవర్ అంటే ఇప్పటి అవేర్నెస్. కాలంతో పోల్చుకుంటే సో గతంలోనే ఎక్కువగా వాళ్ళు యూసేజ్ అనేది ఎక్కువ ఉండేది కదా, పని ఎక్కువ కానే చేసేవారు కాదు, కదా. ఇప్పుడు అనవసరంగా యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు అవసరంతో యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు అనవసరంగా యూజ్ చేయడం కదా. ఇప్పుడు చూడండి, జిమ్ములకి పోతే జిమ్కి వెళ్ళి వాళ్ళు జిమ్ ఎందుకు చేస్తున్నారు ఒకసారి అడగండి. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన ఒక అబ్బాయిని 30-35 ఇయర్స్, 2 పిల్లలు ఉంటారు, జిమ్లో ఉంటాడు. నువ్వు ఎందుకు జిమ్కి వెళ్తున్నావో నీకు తెలుసా అన్నాడు. ఏం చెప్తాడు? ఫిట్నెస్ అంటాడు. ఫిట్నెస్కి డెఫినేషన్ తెలుసా నీకు?
చూడండి, గూగుల్ చేయండి, వాట్ ఈస్ ద ఫిట్నెస్ ఫిట్నెస్ అంటే కండలు పెంచడం కాదు. డెఫినేషన్ ఆఫ్ ఫిట్నెస్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది. హెల్త్ గురించి అంతా WHO ఇవ్వాల్సింది. ఏంటి ఫిట్నెస్? నువ్వు జర్నలిస్ట్వి, పొద్దునుంచి సాయంత్రం వరకు నీ జర్నలిజం పనిలో నువ్వు అలసట లేకుండా చేస్తే అదే ఫిట్నెస్. మనోళ్ళు ఏమంటారు ఫిట్నెస్ అంటే ఫిట్గా కండలు పెంచి బైసెప్స్ పెంచారు, తప్పది. అది ఫిట్నెస్ కాదు, అది హెల్త్ కాదు. అలా ఉండే వాళ్ళకి అలసట రాదా సార్? తప్పు కదా, 100% వస్తుంది. ఓకే. అలసట వచ్చిందంటే నువ్వు ఫిట్గా లేవని. నువ్వు ఏది కండలు పెంచినంత మటుకు నువ్వు ఫిట్గా ఉన్నట్టు కాదు. అలసట లేదు అంటే యూఆర్ ఫిట్. నువ్వు ఎంత లావు ఉన్నా, ఎంత బక్కగా ఉన్నా కానీ, ఎంత చూడ్డానికి అసహ్యంగా ఉన్నా కూడా అది హెల్తీగా. ఇప్పుడు ఫిట్నెస్కి ఇది డెఫినేషన్, హెల్త్కి డెఫినేషన్. ఏంటి హెల్త్కి డెఫినేషన్? సింపుల్ డెఫినేషన్, నీకు జబ్బులు ఏం లేకపోతే నువ్వు హెల్తీ. రెండే డెఫినేషన్స్. ఈ రెండు డెఫినేషన్స్ కానీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్గా ప్రతి ఒక్క మనిషి కానీ తీసుకుంటే ఏ గొడవ ఉండదు. ఈరోజు ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి ఎందుకు వస్తుంది చిన్న చిన్న వయసులో, ఇదే కారణం, అనవసరమైన ఓవర్ యూసేజ్. ఇప్పుడు పొద్దున వాకింగ్ చేస్తుంటారు, ఆల్రెడీ ఏదో చిన్నగా డ్యామేజ్లు ఏంటి మోకాలు, అయినా కానీ కేబీఆర్ పార్క్లో 4 కిలోమీటర్లు ఒక రౌండ్ కొడితే ఏమవుతుంది? ఇంతది కాస్త ఇంత అవుతుంది. సో తెలియదు జనాలకి, పాపం తెలియకే చేస్తున్నారు. అంటే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోతున్నాయి అంటేనే మళ్ళీ ఏదో ఒకటి నాకు డిసీజ్ ఇదైపోతుంది, నేను నా బాడీలోని సరైనటువంటి వైటమిన్స్ లేకపోయి ఉండొచ్చు, సో ఈ డిసీజెస్ అన్ని తొలగించుకోవడానికి నేను హెల్దీగా ఉండడం కోసమే చెయ్యాలి అని అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. అదే ఇప్పుడు అలా అనుకోవడం తప్పేం లేదు, కానీ అది అనుకున్న దానికి అథారిటీ ఎవరు? ఒక డాక్టర్, MBBS డాక్టర్, వాడి దగ్గర పోతే చెప్తాడు కదా. నీకు నువ్వే చేసుకోవద్దబ్బా హెల్త్. ఇప్పుడు జర్నలిజం మీరు చేస్తున్నారు, నాకు జర్నలిజం గురించి తెలియదు, నేను వచ్చి నీకు జర్నలిజం ఏలు పెడితే ఏమంటాను? సార్ మీ డాక్టర్ పని మీరు సరిగ్గా చేసుకోండి సార్, మా దాంట్లో అంతే. నువ్వు జర్నలిస్ట్ అయ్యండి, హెల్త్ గురించి నువ్వు మాట్లాడద్దు, తప్పు. MBBS చదువున్నా, నీకు అడ్వైస్ కావాలమ్మా నన్ను అడుగు, లేదా మీరు ఎంతోమంది డాక్టర్స్ ఇంటర్వ్యూ చేస్తుంటారు, అడిగి తెలుసుకోండి. ఇలాంటి ఇంటర్నెట్లో దొరికిపోతుంది కాబట్టి ఆ హీరోయిక్ ఫీలింగ్ అన్ని కొరోనరీ స్టెంట్స్ గురించి మాట్లాడతారు, క్యాన్సర్ కీమోథెరపీ గురించి మాట్లాడుతూ తెలుసుకొని మీకు అంత అవసరం అంతే తీసుకోండి. ఇప్పుడు అది అట్లా తెలియకనే ఈ కేబీఆర్ పార్కులో వందల మంది నడిచేది, దానికి ఒక 25 రూపాయలు కట్టాలంట. మళ్ళీ ఎందుకు తెలుసా? కార్పొరేట్ హాస్పిటల్ బిజీ అయిపోవడానికి కారణం. ఆడ నడుస్తారు, మోకాళ్ళు 60 సంవత్సరాలకు అరగాల్సినవి 50 సంవత్సరాలకు అరిగిపోతాయి. ఏదో రోజు టకామని పట్టుకుంటుంది, ఆటో ఎక్కి డైరెక్ట్ పోయి ఆపరేషన్ చేసుకుంటారు. సో మోకాళ్ళు చిన్న వయసులో రావడానికి లేదు, అనుకున్న వయసు కంటే ముందే మోకాళ్ళు అరిగిపోయి పెద్ద ట్రీట్మెంట్ వెళ్ళడానికి ముఖ్యమైన కారణము ఒకటి ఓవర్ అవేర్నెస్, పిచ్చిగా గూగుల్ చేసి ఇంటర్నెట్లు చూసి మీకు మీరే డిసైడ్ చేసుకోవడము. 4వది అనవసరమైన ఎక్సర్సైజ్ కూడా ఒక MBBS డాక్టర్ని అడిగి, సార్ నేను ఈ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటాను, లేకపోతే నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేనే ఎక్సర్సైజ్ చేయాలి అని కనుక్కొని చేసుకోవడం మంచిది. ఎవరి ఫీల్డ్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్, వాళ్ళని అడిగి తెలుసుకోవడం చాలా ఉత్తమము. పిచ్చిగా ఆ గూగుల్స్ ఇంటర్నెట్లు చూసి మీ హెల్త్లు చెడగొట్టుకోవద్దు. సో మోకాళ్ళ నొప్పి వస్తుందని అంటే కేవలం మనకి ఆ గుజ్జు ఏదైతే ఉందో కార్టిలేజ్ అరిగిపోవడం ఒకటే రీజన్ ఉంటుందా? ఇంకా మోకాళ్ళకి సంబంధించి పెయిన్ వస్తుందంటే ఎలాంటి రీజన్స్ ఉంటాయి? ప్రతి బాడీలోని స్ట్రక్చర్స్లో కూడాను పెయిన్ జనరేటర్స్ అని ఉంటాయి. కొన్ని స్ట్రక్చర్స్ పెయిన్ జనరేట్ చేస్తే, కొన్ని జనరేట్ చేయవు, ఈ దెబ్బ తగిలినా కూడా. ఇప్పుడు మోకాలు తీసుకున్నాం, బోన్స్ పెయిన్ కాజ్ చేస్తాయి. ఎప్పుడు చేస్తాయి? బోన్కి ఇంజరీ అయితే, ఫ్రాక్చర్ అయితే. అదర్వైజ్ బోన్ పెయిన్ ఉండదు, అన్లెస్ ఏదైనా దాని మీద ప్రెషర్ పడాలా, ఇరగాల, లేదా బోన్ మీద డిసీజ్ ఉండాలి, క్యాన్సర్స్, ట్యూమర్స్. నెక్స్ట్ లిగమెంట్స్ ఉంటాయి. కొన్ని లిగమెంట్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి, కొన్ని పెయిన్ఫుల్గా ఉండవు. మెనిస్కస్, కొంత పార్ట్ ఆఫ్ మెనిస్కస్ పెయిన్ఫుల్గా ఉంటుంది, కొంత పార్ట్కి నర్వ్ సప్లై ఉండదు కాబట్టి పెయిన్ ఉండదు. మజిల్స్ కూడాను కొన్ని వీక్ అయిన మజిల్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి, డ్యామేజ్ అయిన మజిల్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి, కొన్ని పెయిన్ఫుల్గా ఉండవు. ముఖ్యమైనది కార్టిలేజ్. అంటే కార్టిలేజ్ చాలామంది ఎవరైతే 40 ఏళ్ళు దాటిన తర్వాత మోకాలు దెబ్బ తగలకుండా అరిగిపోతాదో, దెబ్బ తగలకుండా మోకాలు నొప్పి వస్తుందో వాళ్ళలో 99% కార్టిలేజ్ అరిగి ఉంటుంది, దెబ్బ తగలకుండా. ఆర్ అదర్వైజ్ 35-40 ఏళ్లలో ఇంజరీ అయింది, యాక్సిడెంట్ అయింది, స్పోర్ట్స్ ఆడుతున్నారు, ఇంజరీ అయింది, దానికి డిఫరెంట్ రీజన్ ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి? మనము స్కాన్ చేసుకొని ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో ఆ పార్టు
డ్యామేజ్ అవ్వడం వల్లనే ఇతనికి నొప్పి వస్తుందా, లేదంటే వేరే కారణం, అది ఇంపార్టెంట్. సో పెయిన్ జనరేటర్స్ అన్నవి మోకాళ్ళు ఉంటాయి. దెబ్బ తగలకుండా 40 సంవత్సరాల తర్వాత కానీ మీకు మోకాలు నొప్పి వస్తే 99% అది కార్టిలేజ్ అరిగిపోవడం వల్లనే. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఉంది, దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, ఏసీఎల్ అని అంటుంటారు, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. దీని మీద చాలా చాలా ట్రీట్మెంట్ జరుగుతుంటాయి. ఈ లిగమెంట్ మీద అందరి ఫోకస్ దాని మీదే ఉంటుంది, ఎందుకంటే దాని మీదే కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే. దీంట్లో అందరు తెలుసుకోవాల్సిన ఒక విషయం, ఏసీఎల్ డ్యామేజ్ అయ్యిందని మీకు ఎంఆర్ఐలో కనపడింది అంటే కంగారు పడద్దు, వెంటనే ఏసీఎల్కి పోయి ఆపరేషన్ చేసుకోవడం చెయ్యొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాలులో, నా మోకాలులో ఏసీఎల్ డ్యామేజ్ అయ్యింది, కానీ నాకు నా మోకాలులో వస్తున్న ఇబ్బంది ఏసీఎల్ డ్యామేజ్ వల్లనా కాదా అన్న విషయం క్లారిటీతో క్లియర్ చేసుకోండి మీరు వెళ్ళే డాక్టర్ దగ్గర. అంటే వాళ్ళ ఎంఆర్ఐలో వచ్చింది కదా, ఇదే ఇంకా ఫైనల్. అదే కారణమా కాదా కనుక్కోవాలి కదా. ఇప్పుడు ఒక క్రైమ్ జరిగింది, ఒకరు మర్డర్ జరిగింది, నలుగురు ఉన్నారు చుట్టూ, నలుగురు చంపుంటారు కదా, ఎవడు చంపాడన్నది కనుక్కోండి ఫస్ట్, అంతే కదా. సో అక్కడ ఒక ఇంజరీ అయినప్పుడు ఒక 5 పాయింట్లు వచ్చి ఉంటాయి మీకు, లేదా 10 పాయింట్లు ఉంటాయి, లేదా 6 పాయింట్లు ఉంటాయి. డాక్టర్ గారిని అడిగేది ఏంటంటే, సార్ ఏసీఎల్ డ్యామేజ్ ఉంది, మరి ఏసీఎల్ డ్యామేజ్ వల్లనే నాకు ఈ ఇబ్బంది ఉందా, ఏ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది చెప్పుకొని. మోకాళ్ళు ఏం ఇబ్బందులు ఉంటాయి, 1 నొప్పి, 2 ఇన్స్టెబిలిటీ, కాలు స్లిప్ అవడము, 3వది లాకింగ్, 4వది కాల్లో వీక్నెస్, ఇంకంతే అవే ఉంటాయి కదా. పెయిన్ ఉంది సార్, పెయిన్ ఈ ఏసీఎల్ డ్యామేజ్ని మీరు నాకు ట్రీట్మెంట్ ఏసీఎల్కి ఇస్తానంటున్నారు, నాకు ఉన్నది నొప్పి ఒక్కటే, ఈ నొప్పికి ఏసీఎల్కి సంబంధం ఉందా సార్ అని అడగండి. ఏసీఎల్ నిజంగానే పెయిన్ కాజ్ చేస్తుందా, లేదు ఏసీఎల్ వల్ల ఏదన్నా నీకు ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బంది ఉందా లేదా, ఆ ఇబ్బంది ఉంటే ఏసీఎల్కి తప్పకుండా ఆ ట్రీట్మెంట్, డాక్టర్ గారు చెప్పే ట్రీట్మెంట్ సరే అవుతుందా లేదా కనుక్కోండి. మరి మీరు గూగుల్ చేస్తారు కదా, మీరు మీ బాడీలో ఏదైనా స్ట్రక్చర్ డ్యామేజ్ అయితే గుడ్డిగా అది కనపడిందని దానికి వేరే ట్రీట్మెంట్ తీసుకునే కంటే అదే కారణమా కాదని కనుక్కుంటే అయిపోయి కదా. అది నేను చెప్తాను అందరికీ, ఎందుకంటే మనము ఆ డాక్టర్ చేసే ట్రీట్మెంట్ని నమ్మాల్సిన అవసరం లేదు సార్. ఇది కనుక్కొని ఇది అదేనా ఒపీనియన్ అనేది ఫస్ట్ నేను తీసుకొని, ఇది దీనివల్ల అయితే మరి ఇంకో 4-5 ఉన్నాయి కదా సార్, దీనివల్ల నొప్పి లేదా అని కూడా అడగచ్చు అట్లా. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏసీఎల్ అన్న ఏసీఎల్ లిగమెంట్ టేర్ ఏదైతే ఉందో దానికి సర్జరీస్ చేస్తున్నారు. సర్జరీకి వెళ్ళే ముందు ఏసీఎల్ వల్లనే నీకు నొప్పి ఉందా లేదా, ఏసీఎల్ సర్జరీ ఎప్పుడు చేయాలి, దానికి అన్నీ ఉన్నాయి గైడ్లైన్స్. దాని ప్రకారం ఊరికే టకామని పోయి ఏసీఎల్ మా ఫ్రెండ్ చేసుకున్నాడు, వీడియో చేసుకున్నాడు, చూసుకున్నాడు, మీరు వేరు, మీ ఫ్రెండ్ వేరు. అది కనుక్కొని క్షుణ్ణంగా వెళ్ళడం మంచిది. ఎందుకంటే కొన్ని రాంగ్ సర్జరీస్ జరగడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో అది జరగకుండా, ఒకవేళ అలా జరిగి దానివల్ల లేనిపోని కాంప్లికేషన్స్, ఏసీఎల్ వల్ల నొప్పి రాకుండా నువ్వు ఏసీఎల్ సర్జరీ చేసుకున్నాక నొప్పి తగ్గలేదు, ఏం చేస్తావు? అదే ఏసీఎల్ బాగా అయిపోయింది, ఇంకో డాక్టర్ని వెతుక్కోవాలి, ఆ డాక్టర్ కూడా అవును ఏసీఎల్ చేసేసాడు కదా, అతనికి తెలియదేమో ఇంకో పార్ట్ కూడా నొప్పి కలుగు చేస్తుందని. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, నీ మీద ఏదన్నా సర్జరీ జరిగిందనుకో, మోకాలులో గుజ్జు అరిగిపోయి మోకాలు ఆస్టియోఆర్థరైటిస్ రావడము 10 సంవత్సరాల ముందే జరుగుతుంది. మీకు 65కి మోకాలు జరగాలంటే నువ్వు 40-45లో మోకాల మీద ఏ ఆపరేషన్ చేసుకున్నా 10 సంవత్సరాల ముందే గుజ్జు మోకాలు అరిగిపోయి పెయిన్ స్టార్ట్ అవుతుంది. అనవసరమైన సర్జరీస్ అవసరం ఉంటే చేయించుకోవచ్చు. ఆ గైడ్లైన్స్ ఏంటన్నది కనుక్కోవాలి. సో పెయిన్ జనరేటర్స్ అని మోకాళ్ళు ఉంటాయి. ఎక్కువ భాగము దెబ్బ తగలకుండా కానీ మీకు 40 ఏళ్ల తర్వాత మోకాలు నొప్పి వస్తే దానికి 99% కారణం గుజ్జు అరిగిపోవడం. మిగతావన్నీ వేరే వేరే కారణాల వల్ల. సో ఈ మోకాళ్ళ నొప్పులకి ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి ట్రీట్మెంట్ మన పిఆర్పి. సో దీనివల్ల మంచి రిలీఫ్ ఇస్తుందని బయట కూడా మంచి టాక్ నడుస్తుంది. సో పిఆర్పిలో ఉన్నటువంటి సైన్స్ ఏంటి, అసలు ప్లేట్లెట్స్ ఎలా వర్క్ చేస్తాయి? మీరు ఈ మధ్య అంటున్నారు, ఈ మధ్యది కాదు, పిఆర్పి 40-50 సంవత్సరాలు ఇప్పుడే ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. సౌత్ ఇండియాలో మరీ ముఖ్యంగా, నార్త్ ఇండియాలో అంతలేదు, సౌత్ ఇండియాలో అందరికీ ఏం అర్థమైందంటే, బాబు మోకాళ్ళు అరిగిపోయినా, షోల్డర్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇతరత్ర ఏ జాయింట్లో డీజనరేషన్ ఉన్నా, చిన్న చిన్న ఇంజరీలు ఉన్నా కూడాను
పిఆర్పి చాలా బాగా పనిచేస్తుంది కరెక్ట్ అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ పద్ధతిలో చేయించుకుంటే. దీంట్లో ఏం లేదమ్మా, ఇప్పుడు బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది, ప్లాస్మాలో ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద ఆల్ఫా గ్రాన్యూల్స్ ఉంటాయి, ఆల్ఫా గ్రాన్యూల్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. గ్రోత్ ఫ్యాక్టర్ అంటే ఏం చేస్తుంది? అది గ్రో చేస్తుంది. ఏం గ్రో చేస్తుంది? దాన్ని తీసి నువ్వు ఎక్కడ వేస్తే అక్కడ గ్రో అవుతుంది. దీన్ని ఎవ్వడు కూడా నో అని చెప్పలేడు. వేసే విధానము, ఎక్కడ వెయ్యాలి, ఎక్కడ వేస్తే అది నీకు నొప్పి రిలీవ్ చేస్తుంది అన్నది కనుక్కుంటే చాలు. సో ఇది చాలా పురాతనమైనటువంటి ఒక ఎక్సలెంట్, ఒక వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ పద్ధతి. దీన్ని పైకి రానివ్వాలి, తొక్కి పెట్టారు. ఏదో వెంట్రుకలు పెరగడానికి మాత్రమే అన్నట్టు అప్పుడు ఆ కాలంలో వెంట్రుకలే పెరిగితే డ్యామేజ్ అయిన టిష్యూ ఎందుకు హీల్ కాదు? వెంట్రు లేక బట్టతలు అయిపోయి చాలా మంది బాధపడుతున్నారు, నాకు కూడా అట్లా ఉంది. అటువంటిదే వెంట్రుకలు పెంచుతుంటే నీకు మోకాళ్ళలో కార్టిలేజ్ జరిగిపోతే కార్టిలేజ్ని ఎందుకు పెంచదు? ఇక్కడ టెండాన్స్ కట్ అయితే టెండాన్స్ని ఎందుకు హీల్ చేయదు? వెంట్రుకలే పెరుగుతున్నప్పుడు. సో బేసికల్ ఏంటంటే ఒక సైన్స్ని ఎవరు కూడా నో అనలేరు. నో అంటే అది బ్యాన్ అవుద్ది. నేను ట్రీట్మెంట్ 2017-2016లో స్టార్ట్ చేసినప్పుడు పిఆర్పి కిట్ ఒక్కటి ఉండేది, ఒకటి డాక్టర్ పిఆర్పి అని. ఈరోజు 25 పిఆర్పి కిట్లు వచ్చాయి. గవర్నమెంట్ సిడిఎస్కో అని గవర్నమెంట్ అథారిటీ వాళ్ళే పర్మిషన్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? అంత ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇది. రేపు పొద్దున సర్జరీలకి చాలా మంచి ఆల్టర్నేటివ్ అవుతుందని అందరికి అర్థమైంది. ఒక కిట్టు 2016లోనే, ఆడ 4 ఈడ 10 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో 25 కంపెనీస్ కిట్స్ తయారు చేయడానికి వచ్చాయి. ఎందుకు వచ్చాయి? గవర్నమెంట్ వాటికి పర్మిషన్స్ ఉంది. ఎందుకంటే లేనిపోని సర్జరీల కంటే ఈ ట్రీట్మెంట్స్ని, సింపుల్ సేఫ్ ట్రీట్మెంట్స్ని కానీ మనం ప్రమోట్ చేస్తే చాలామంది కాంప్లికేషన్స్ నుంచి బయటపడతారు. వాటి జోలికి పోరన్న కంట్రీ ప్లస్ ఆల్సో పెద్ద పెద్ద సైంటిస్టుల యొక్క ఆలోచన విధానం రిజల్ట్గానే ఇప్పుడు అది జరుగుతుంది. సో బేసికలీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అన్నది అంత ఆషామాషి ట్రీట్మెంట్ కాదు. కరెక్ట్గా చేస్తే చాలా మంచి రిజల్ట్స్ మీకు వస్తాయని మీరు కనుక్కోవాలి. థ్యాంక్ యూ సార్. మోకాళ్ళ నొప్పులకి కారణాలు, సో యంగ్స్టర్స్లోనే ఎందుకు ఎక్కువగా పెరుగుతుంది అండ్ దీనికి అందుబాటులో ఉన్నటువంటి పిఆర్పి ట్రీట్మెంట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుజిత.